రామోజీరావు మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటని నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు. గురువారం మాగుంట లేఅవుట్లో నెల్లూరు జిల్లా రచయితల సంఘం నిర్వహించిన రామోజీరావు సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించేందుకు విపుల చరిత్ర లాంటి మాస పత్రికలను తెలుగు భాషపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రచారం చేస్తున్నందుకు తెలుగు వెలుగు లాంటి మాస పత్రికను అతి తక్కువ ధరకు అందించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. నాటికి నేటికి ఏనాటికి కూడా రామోజీరావును తెలుగు ప్రజలు మర్చిపోలేరని, వారిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి, తెలుగు రచయితలకు అతను మార్గదర్శిని. సినీ రంగంలో, జర్నలిజంలో అలాంటి మహోన్నత వ్యక్తిని మనం చూడలేమన్నారు. సినిమా స్టూడియో అధినేతగా ఇతర అన్ని రంగాల్లో కూడా అతను నేటి తరానికి మార్గదర్శిని ఆమె కొనియాడారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వేదం, సూర్యప్రకాష్, అరుణ, సందడి శ్రీమన్నారాయణ, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారి మరణం తెలుగు జాతి, తెలుగు ప్రజలు జీర్ణించుకోలేండి. వారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఒక జర్నలిస్ట్గా, ఒక సినీ ప్రొడ్యూసర్గా, సినీ నిర్మాతగా ఒక వైవిధ్యమైనటువంటి సామాజిక సేవలు సృష్టించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు. సాహిత్యంలో తెలుగు రచయితలను, కవులను, ఔత్సాహికుల్ని ప్రోత్సహించేటందుకు విపుల చతురాలు ముద్రించి అతి తక్కువ ధరకు తెలుగు ప్రజలకు అందించాడు. భారతి తర్వాత అంత మంచి పుస్తకం, అంత మంచి సాహిత్యాన్ని తెలుగు వెలుగు ద్వారా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి. వారి మృతి తెలుగు రచయితలకు, కవులకు, కవిత్రులకు తీరని లోటు. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఒక మేరు పర్వతం గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. ఈరోజు తెలుగు భాషకి, తెలుగు భాషాభివృద్ధికి ఎంతో మూల కారణము, పునాది వేసినటువంటి రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ ద్వారా కూడా ప్రపంచంలో ఒక తెలుగువాడి స్థానాన్ని ఎక్కడికో అధిరోహించేటట్లు చేశారు. కాబట్టి అటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇంకా మన మధ్యలో ఉంటే బాగుండును, ఇంకా బతికితే బాగుండు అని అందరూ కూడా కోరుకున్నారు. తెలుగు వెలుగు, విపుల, చిత్ర వంటి పత్రికల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఇవే కాకుండా ఆయనకి సినిమా రంగం అంటే కూడా చాలా మక్కువ ఉంది. కాబట్టి అనేకమైనటువంటి మంచి సినిమాలు, మయూరి అయితే ఏమి, చాలా సినిమాలు ఆయన చేసి ఆ సినిమాల ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు సమాజానికి. కాబట్టి అలాంటి వ్యక్తులు చనిపోయారు అనే కన్నా కూడా వాళ్ళ గుర్తులు కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులన్నీ మనకు తోడుగా ఉంటాయని నేను జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా నేను నివాళులు అర్పిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.